క్రికెట్ అభిమానులు ఫేక్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 22న జరగనున్న ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కున్న క్రేజ్ ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని చెప్పారు. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్ ను ఆసరాగా చేసుకుని నకిలీ యాప్లు, వెబ్సైట్లతో దోపిడీకి తెరలేపారని వివరించారు. అధికారిక టికెటింగ్ భాగస్వామి డిస్ట్రిక్ట్ యాప్ ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్లను సృష్టించి తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారని చెప్పారు. నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే సొమ్ము గల్లంతవడం ఖాయమన్నారు. అనధికారిక లింక్స్ ను నమ్మి మోసపోద్దన్నారు సిపి. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఎలాంటి ఫేక్ యాప్స్ క్రియేట్ చేశారు ఐపీఎల్ టికెట్ బుకింగ్స్ కి? సౌజన్య, ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 22న రాత్రి 7:30 గంటలకి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇదే చివరి మ్యాచ్ ఈ సీజన్లో జరగబోతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిన్న డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లో ఎగ్జాక్ట్లీ 5 o'clock టికెట్స్ రిలీజ్ అయ్యాయి. అయితే వీటిని ఆసరగా చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ మ్యాచ్ దీంతో పాటు హాట్ ఫేవరెట్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఉప్పల్ స్టేడియానికి వస్తున్నాడు కాబట్టి ఈ నెల 22న. సో దీన్నే అదనుగా చేసుకొని ఇప్పటికే అటు డిస్ట్రిక్ట్ బై జొమాటోకి సంబంధించి అందులో టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నా కూడా సేమ్ అదే కలర్కి సంబంధించి అట్లాంటి లోగోనే ఈ సైబర్ సంబంధించినటువంటి నేరగాళ్ళు క్రియేట్ చేసి సో ఎక్కువ మొత్తంలో ఈ యొక్క క్రికెట్ అభిమానుల్లో ఏదైతే ఇప్పుడు ఈ డిమాండ్ని క్వాచ్ చేసుకొని వారి నుండి ఎక్కువ మొత్తంలో సైబర్ నేరగాళ్ళు వారి నుండి ఎక్కువ అమౌంట్ తీసుకోవడంతో పాటు అటు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి కూడా వారి ఖాతాలోకి వేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా ఒక సగటు క్రికెట్ అభిమాని ఈ నకిలీ వెబ్సైట్ కానీ నకిలీ యాప్ను ఏదైతే క్రియేట్ చేస్తున్నారో సైబర్ నేరగాళ్ళు వాటిని ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా వారికి సంబంధించినటువంటి డబ్బులు ఎలాగో టికెట్స్ బుక్ అయ్యాయని కనిపిస్తాయి, కానీ టికెట్స్ వీరికి రావు, అమౌంట్ కట్ అవుద్ది. దీనికి తోడు వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్తాయి. దీంతో మోసపోయానని అప్పుడు క్రికెట్ అభిమానులకు సంబంధించి కానీ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి తెలుస్తుంది. దీంతో ఈరోజు మనకి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఒక ప్రకటన చేశారు. సో ఇట్లాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. నకిలీ వెబ్సైట్లు కానీ నకిలీ యాప్లు చాలా క్రియేట్ చేస్తున్నారు. అదే లోగో, అదే కలర్ని పోలి ఉండేటువంటి చాలా నకిలీ యాప్స్ అండ్ వెబ్సైట్లు చలామణిలోకి వచ్చాయి. వీటిని ఖచ్చితంగా నమ్మకూడదు. అఫీషియల్గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ ద్వారానే టికెట్స్ బుక్ చేసుకోవాలంటూ కూడా పదే చెప్తున్నారు. ఇక మరోవైపు ఎక్కువగా ఈ యొక్క మ్యాచ్కి సంబంధించి కూడా టికెట్స్ చాలా తక్కువ రేటుకే ఇస్తాం, ఎందుకంటే డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లో ఎక్కువ రేట్స్ ఉన్నాయి. సో బయట తక్కువ రేటుకి ఎవరు ఇస్తున్నా అని నమ్మకూడదు. అటు వెబ్సైట్లో పెట్టినా యాప్లో పెట్టినా సో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి నమ్మకూడదు. ఇట్లాంటివి కనుక ఎవరికైనా కనిపిస్తే ఏమంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఈ నకిలీ వెబ్సైట్లు కానీ యాప్లకు సంబంధించినటువంటి విషయాలని ఏమంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ చెప్తున్నారు. ఇక మరోవైపు సైబర్ కేటగాళ్ళు దీన్నే ఆసరగా చేసుకొని ఎక్కువగా ఈ ఆగడాలకి దారితీస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఈ నెల 22న జరిగేటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అఫీషియల్కి సంబంధించినటువంటి ఏదైతే యాప్ ఉందో యాప్లోనే టికెట్స్ బుక్ చేసుకోవాలి. అనవసరంగా బయట బుక్ చేసుకొని సో ఇన్నాళ్ళు కష్టపడినటువంటి కష్టార్జితం అంతా కూడా సైబర్ కేటగాళ్ళ చేతిలో పెట్టడం సరికాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టికెట్స్ బుక్ చేసుకునే ముందు 1-2 సార్లు దాన్ని కరెక్ట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ కాదా, అఫీషియల్ యాపా కాదనేది కూడా చూసుకోవాలని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ టాటా ఐపీఎల్ 2026లో సంబంధించి భాగంగా మాత్రం ఓన్లీ డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లోనే టికెట్స్ సేల్ చేస్తున్నారు. ఆ యొక్క యాప్లో మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవాలి. కానీ బయట కనిపించేటువంటి ఈ సేమ్ ఏదైతే డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్కి సంబంధించి సేమ్ ఇలాగే ఉన్న యాప్ కానీ ఆ వెబ్సైట్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో లింకులు ఓపెన్ చేయకూడదు. అనధికారిక లింకులను ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా సైబర్ వలలో పడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సైబర్ కేటగాళ్ళు తమ ఆ యొక్క బుక్ చేసుకున్నటువంటి ఒక సగటు క్రీడాభిమాని కానీ తర్వాత క్రికెటర్కి సంబంధించినటువంటి ఆసక్తి ఎవరైతే ఉంటారో సో వారి డేటా అంతా కూడా సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్తుంది. కాబట్టి అనధికార లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సో ఎట్టి పరిస్థితుల్లో అఫీషియల్కి సంబంధించినటువంటి యాప్లోనే ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇట్లాంటివి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని అయితే చెప్తున్నారు. సౌజన్య.